హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో నిన్న జరిగిన డీజే టిల్లు స్పేర్ సక్సెస్ మీట్లో అయితే మన ఎన్టీఆర్ అన్న అయితే దేవర మూవీ గురించి అయితే కొంచెం లీక్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ దేవర మూవీ ఏంటి, అసలు దేవర మూవీ దేని గురించి? దేవర మూవీ అంటే మనకు దేవర అనేది అంటేనే కొంచెం భయం అనేది ఉండాలి, మనిషికి భయం. సో భయం గురించి మూవీ అనేది అయితే ఎన్టీఆర్ అన్న అయితే కొంచెం లీక్ చేయడం అయితే జరిగింది. సో మనం కలలు కనాలి, దేని గురించి అయినా కలలు కంటే దాన్ని సహకారం చేసుకోవడానికైతే కొంచెం మనకి భయం అనేది ఉండాలి, ధైర్యం అనేది ఉండాలి అంటూ స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కొంచెం కామెడీ కూడా త్రివిక్రమ్ గారితో కామెడీ కూడా చేయడం కూడా జరిగింది. ఆ కామెడీ కూడా చాలా బాగా స్పీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసిన వాళ్ళైతే. దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ గురించి చెప్పను కానీ దేవర్ కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ సినిమాలో కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్. అండ్ చాలామంది దేవర మూవీ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో మళ్ళీ మూవీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్టోబర్ 10th అయితే రాబోతుందని అంటున్నారు. మరి మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా లేదా చూడాలి. సో పోస్ట్పోన్ అయితే కావద్దని చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది దేవర మూవీ గురించే వెయిట్ చేస్తున్నారు. అలాగే దేవర మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది స్క్రీన్ అయితే కొంచెం మనకి డార్క్లో అయితే కనిపిస్తుంది. అంటే మనకు లైక్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే కేజీఎఫ్ మూవీ కానివ్వండి, అలాగే మనకి సలార్ మూవీ స్క్రీన్స్ అయితే ఎలా ఉంటుందో, సో దేవర మూవీ కూడా స్క్రీన్ అయితే అలాగే ఉంటుందని అయితే అనిపిస్తుంది. అలాగే కొంచెం బ్లాక్ అండ్ వైట్లో కానివ్వండి, కొంచెం నైట్ షూటు, అలాగే కోతను అయితే కోస్తాడు. ఒక గ్లిమ్స్ మనం చూసినట్లయితే ఫైరింగ్ ఎక్కువ ఏముండదు, కానీ అందులో గన్ ఫైరింగ్ లాంటివి ఉండదు, కానీ కత్తితో మాత్రం కోత కోస్తాడు. అండ్ ఆ సముద్రంలో కడగడం కానీ, అప్పుడు ఆ బ్లడ్ ఇలా రావడం, అప్పుడు ఒక్కొక్క డైలాగ్ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ కానీ కొంచెం మనకి ఏంటంటే ఒక డిసప్పాయింట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం పెంచితే ఇంకా బాగుంటుండే. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఇచ్చేసి సో చూడాలి మళ్ళీ వచ్చే టీజర్లో కానీ ఇప్పుడు ట్రైలర్లో మరి ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూడాలి. చాలా మంది అయితే ఈ దేవర ఈ ట్రైలర్ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మనకు చిన్న చిన్న ఇలాంటి పోస్టర్స్ అయితే రావడం అయితే బయటకైతే జరుగుతుంది. సో ఆ పోస్టర్ చూస్తేనే మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఇంకెలా ఉంటుంది ఏంటనేది చూడాలి. అలాగే ఒక డైలాగ్ కూడా చెప్పాడు మనకి, ఏంటంటే నేను మళ్ళీ ఫ్యూచర్లో కాలర్ ఎగ్గేసుకునే మూవీ అయితే తీసి చూపిస్తాను అంటే. ఆల్రెడీ మనకి RRR కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద మూవీస్ అయితే మనకి తీసి చూపించాడు. కానీ ఇంకా ఫ్యూచర్లో అయితే అంటే చెప్పాడు, నాకు కూడా కాలర్ ఉన్న షర్ట్ ఉంది, సో నేను కూడా కాలర్ ఎగరేసుకునే ఇలాంటి మూవీ అయితే తీసి చూపిస్తానని అయితే మన ఎన్టీఆర్ అని అయితే చెప్పాడు. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవర అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఆయన ఇంతకు మీరు కూడా ఎంతమంది ఈ దేవర మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ఆయన ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.